చీకటి గదిలో ఒక్కడివి నీవు. ఫెయిల్యూర్ అనే నీడ నీ ముందు నిలబడింది. ఏం చేస్తావు? లైఫ్లో సక్సెస్ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఫెయిల్యూర్స్ వెంటాడితే ఆగిపోతావా? విజయం దారిలో ఓటములు అడ్డుపడితే నిన్ను ఆపే గోడలు ఇవే అనుకుని వెనుదిరుగుతావా? సక్సెస్ రాత్రికి రాత్రి వచ్చే బహుమతి కాదు, అది కష్టాల కాంతిలో మెరిసే వజ్రం. దాన్ని సాధించాలంటే ఓర్పు, తపన, అనేక శక్తులతో యుక్తులతో పోరాడే ధైర్యం కావాలి. జీవితంలో సక్సెస్ ఒక్క అడుగులో అందుకునే గమ్యం కాదు, ఓటములు, అడ్డంకులు, నిరాశలతో నిండిన ప్రయాణం. కానీ ఆ ఓటములే విజయానికి మెట్లు. థామస్ ఆల్వా ఎడిసన్ వేల సార్లు విఫలమైన బల్బు కనిపెట్టి ప్రపంచానికి వెలుగునిచ్చాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాటలు రాక డల్ స్టూడెంట్గా ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన రిలేటివిటీ థియరీతో సైన్స్ చరిత్రని తిరగరాశాడు. వాల్ట్ డిస్నీ క్రియేటివిటీ లేదని తిరస్కరించబడ్డ మిక్కీ మౌస్ డిస్నీల్యాండ్తో వినోద రంగంలో ఓ బ్రాండ్గా మారిపోయాడు. సొంత కంపెనీ యాపిల్ నుంచి బయటికి తోసేసిన నెక్స్ట్ పిక్సార్తో తిరిగి రాణించి ఐఫోన్, ఐపాడ్లతో స్టీవ్ జాబ్ టెక్ రెవల్యూషన్నే సృష్టించాడు. ఇప్పుడున్న జనరేషన్ ఒక్క ఫెయిల్యూర్కే ఉరితాడు, పురుగుల మందుని ఆశ్రయిస్తున్నారు. ఒక ఫెయిల్యూర్లా లోకాన్ని వదిలేస్తున్నారు. అదే నీ జీవితంలో ఐన్స్టీన్, ఎడిసన్, వాల్ట్ డిస్నీ, స్టీవ్ జాబ్స్లకు ఎదురైనన్ని ఫెయిల్యూర్స్ ఎదురైతే తట్టుకొని నిలబడగలవా? ఒక తెలుగు వ్యక్తి ఏకంగా 547 ఫెయిల్యూర్స్ ఎదురైన తన ఆత్మవిశ్వాసంతో తనకు ఎదురైన అవరోధాలని ఎలా దాటారో తెలుసా? రెస్టారెంట్ వర్కర్ స్థాయి నుంచి నేడు బిజినెస్ మ్యాన్, ఎంటర్ప్రెన్యూర్, లైఫ్ కోచ్గా ఎదిగిపోయారు. ఎక్కడో వరంగల్లో పుట్టిన డాక్టర్ విశ్వనాథ్ కొక్కొండ గ్లోబల్గా విజయ బావుట ఎగరవేస్తారని ఎవరు ఊహించారు? ఊరిలో గొప్ప మేధావి అనుకున్న డాక్టర్ విశ్వనాథ్ కొక్కొండ మొదటిసారి యూకే వెళ్ళాక ఫెయిల్ అయ్యారు. 547 సార్లు ఫెయిల్ అయినా ఏమాత్రం కుంగిపోలేదు. ఒక్కో వైఫల్యంలోనూ విజయానికి దారి వెతికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. పీజీ తర్వాత యూకేలో ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేసి 4 నెలలు కాళ్ళు అరిగేలా తిరిగారు. కానీ నిరుద్యోగ రూపంలో ఉన్న ఓటమి ఆయన్ని చూసి నవ్వింది. ఇంటి నుండి పంపిన డబ్బు అయిపోయి తినడానికి ఫ్రెండ్స్పై ఆధారపడ్డారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలన్న కసితో 2001లో యూకేలో రెస్టారెంట్ వర్కర్గా కెరీర్ మొదలుపెట్టి పట్టుదలతో మాస్టర్స్ పూర్తి చేశారు. కట్ చేస్తే ఐబిఎం, ఎలైనిటీ, డెలాయిట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యూనిస్ట్రింగ్ టెక్ సొల్యూషన్స్, లాజికా సాఫ్ట్ వంటి టాప్ గ్లోబల్ కంపెనీల్లో వర్క్ చేశారు. యూకే ఎంటర్ప్రైజ్ నేషన్లో బిజినెస్ మెంటర్గా అనేక స్టార్టప్లకి మార్గదర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం. ఇప్పుడు డాక్టర్ విశ్వనాథ్ కొక్కొండ అంటే ఒక సీరియల్ ఎంటర్ప్రెన్యూర్, ఆథర్, ఇంటర్నేషనల్ అవార్డు విన్నింగ్ బిజినెస్ అండ్ లైఫ్ కోచ్. 16 దేశాల్లో వర్క్, స్టడీ, విజిట్స్తో దాదాపు 50,000 మందిని ఇన్స్పైర్ చేసిన గ్రేట్ కోచ్. డాక్టర్ విశ్వనాథ్ లైఫ్లో ఇంత సక్సెస్ అయ్యి ఎంతో మందికి మెంటర్గా ఉండడానికి కారణం తన ఫెయిల్యూర్స్ని తెలుసుకోవడమే. జాబ్ రిజైన్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసి 20 లక్షలు లాస్ అయ్యి 7 నెలల్లోనే మళ్ళీ రెజ్యూమ్ పట్టుకుని కంపెనీల చుట్టూ తిరిగారు ఆయన. ఈ ఫెయిల్యూర్కి కారణం తనను తాను తప్పుగా అసెస్ చేసుకోవడమే. డీప్ బ్రీఫింగ్తో తాను 547 సార్లు ఫెయిల్ అయినట్లు తెలుసుకున్న డాక్టర్ విశ్వనాథ్ బాధపడలేదు, వెనకడుగు వేయలేదు. అసెస్మెంట్, యాక్చువల్ సెల్ఫ్ వాల్యూ అనే సూత్రాలతో నీతో నిత్యం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే సక్సెస్ అనేది నీకు అలవాటుగా మారిపోతుందంటారు డాక్టర్ విశ్వనాథ్ కొక్కొండ. ప్రిపేర్ టు ఫెయిల్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్, ఇఫ్ యు ఫెయిల్ ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే సూత్రంతో యువతకి స్ఫూర్తినిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఒకటి స్పష్టం, వైఫల్యం అనేది విజయానికి వ్యతిరేకం కాదు, అది విజయానికి వేసే మార్గం. ప్రస్తుత జనరేషన్కి ఈ కథలు ఒక స్ఫూర్తి. ఒక్క ఫెయిల్యూర్తో ఆగిపోతే విశ్వనాథ్ కొక్కొండ లాంటి వారు లైఫ్ కోచ్లుగా మనల్ని ఎప్పటికీ ఇన్స్పైర్ చేయలేరు. ప్రతి ఫెయిల్యూర్ ఒక పాఠం, ఒక అవకాశం. అది నిన్ను నీ గమ్యానికి దగ్గర చేస్తుంది, నీలోని బలాన్ని బయటికి తీస్తుంది. ఒకసారి పడితే లేచి నడవడం నీ చేతిలోనే ఉంది. ప్రతి ఓటమి ఒక కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుంది. విశ్వనాథ్ లాంటి వారు నీకు ఒకటే చెబుతున్నారు, నీ కలల గమ్యం వైపు నడువు. ఫెయిల్యూర్ నీకు అడ్డొస్తే దాన్ని తొక్కి ముందుకు సాగు. ఎందుకంటే ఫెయిల్యూర్ నీలోని యోధుడిని మేల్కొల్పే ఛాలెంజ్.
ధైర్యం, ఓర్పు, నమ్మకంతో ఉంటే ప్రతి ఓటమి నీకు ఒక కొత్త ఆయుధం అవుతుంది. నువ్వు గెలవలేని యుద్ధాన్ని ఆ ఆయుధంతోనే గెలిచే బాట వేస్తుంది.